అనంతపురం వైసీపీ నేత రాసలీలలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో వైసీపీ నేత ఫణీంద్ర వీడియో తీసుకున్నాడు. సింగనమల వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షులుగా ఫణీంద్ర పనిచేస్తున్నారు. తాను తీసుకున్న వీడియోను తానే వాచ్ చేస్తుంది. అయితే తన ఫోన్ ఎవరో హ్యాక్ చేశారని ఫణీంద్ర అంటున్నాడు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, ఫణీంద్రకు సంబంధించిన వీడియో ఎప్పుడు అప్లోడ్ అయింది? తానే అప్లోడ్ చేసి డిలీట్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ వీడియోకి సంబంధించి ఫణీంద్ర వర్షన్ ఏ విధంగా ఉంది? అనంతపురం జిల్లా సింగనమలలో యువ వైసీపీ నాయకుడి వీడియో సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది. ఏదైతే ఒక మహిళతో చనువుగా ఉంటున్న వీడియో అది పూర్తిగా వైరల్ గా మారడంతో దీనిపై ఆ యువ నాయకుడు కూడా స్పందించాడు. అది ఫేక్ వీడియో అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏ వీడియో క్రియేట్ చేసి ఆ మహిళని కూడా తద్వారా ఒక బీసీ నాయకుడిని అదేవిధంగా పార్టీని కూడా వైసీపీ పార్టీని కూడా నాశనం చేయాలని చెప్పి కొంతమంది ప్రత్యర్థులు కుట్రపడినారని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ ద్వారా కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై బాధితుల కోసం మనతో మాట్లాడే ఫోన్ ఇస్తామని చెప్పి బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది. అది ఎవరి వీడియో అని చెప్పి మనం మాట్లాడే ఫణీంద్ర, అది ఎవరు నీ వీడియో వేరే వాళ్ళ వీడియోనా? లేదండి, అది మా వీడియో కాదని ఎవరు చేస్తున్నారో కానీ కావాలని చేస్తున్నారండి. అసలు ఇదంతా అంటే ఎందుకు చేస్తున్నారు? ఏ వీడియో ద్వారా ఆ ఫేస్ అని మార్కింగ్ చేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తానండి. ఇప్పుడు నేను అసలు పొలిటికల్ దాంట్లో అసలు ఎంటర్ కొద్దిగా రాజకీయంగా వస్తామంటే నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారో అసలు అర్థం కావడం లేదండి. అసలు నేను కూడా గతంలో అసలు ప్రెస్ లో నేను జాబ్ చేశాను. దాదాపు నేను ఇన్ని రోజులు నేను ప్రెస్ లోనే ఉన్నాను. ఏ రోజు కూడా అసలు ఒక చిన్న మార్కు లేకుండా దాదాపు 8 ఏళ్ళు నేను ప్రెస్ లో ఉన్నాను. నేను ఇప్పుడు నాకు నేను పార్టీ కోసం కష్టపడిన ద్వారా నాకు కూడా అసలు నా కష్టాన్ని నా మంచిదనాన్ని గుర్తించి పార్టీ నాకు మంచి అవకాశాలు ఇచ్చిందండి. ఇట్లాంటి టైం కూడా నాకు ఈ రోజు నాకు ఎందుకు నన్ను అసలు ఇంత గబ్బులు చెప్తున్నా అర్థం కావడం లేదండి. నిన్ను అడ్డు పెట్టుకుని పార్టీ నాశనం చేస్తున్నారా? పార్టీ నాశనం నాట్ల వల్ల పార్టీ ఏం నాశనం కాదండి, అసలు కాదు. కానీ ఇది ఒక చెడ్డ పేరు కదండి. పూర్తిగా నా కెరియర్ కి నా లైఫ్ కి ఒక డ్యామేజ్ చేస్తారండి అసలు ఎంత చూస్తున్నాం రత్న. అయితే బాధితులు ఒక్కడే వీడియో చెప్తున్నాడు. ఇందులో కాదు, ఏ వీడియో ద్వారా దీన్ని క్రియేట్ చేశారు. ఇది కేవలం పార్టీని తద్వారా ఒక బీసీ నాయకుడు ఎదుగుతున్న క్షేమంలో కొంతమంది నాయకులు ఇలా చేస్తున్నారంటూ కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై ఇంటెలిజెన్స్ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది రత్న. యోగానంద్, అయితే ఎవరు ఈ విధంగా పాల్పడ్డారని తను ఆరోపిస్తున్నారు? ఎవరు ఇదంతా చేయడానికి అవసరం ఎవరికి వచ్చింది? ఏ మార్ఫింగ్ గా చెప్తున్నారు ఏదైతే వీడియోలో ఉన్న ఫణీంద్ర? అయితే ఎవరు చేశారు ఏంటి అనేది ఏమైనా తెలిసిందా? అంటే తన ఫోన్ హ్యాక్ అయింది. తన ఫోన్ హ్యాక్ అవ్వడం ద్వారా ఆ వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో ఆ ఫోన్ హ్యాక్ అయ్యి నా ఫోటోలు తీసుకొని మార్పింగ్ చేసి నేను హోటల్లో ఉన్నట్టు క్రియేట్ చేసి చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ హోటల్లో ఎప్పుడు హోటల్కి వెళ్ళలేదు. ఆ మహిళతో నా చదువుగా ఉన్న వీడియోస్ కూడా ఆ మహిళ మార్పింగ్ చేసి తద్వారా నన్ను ఆ మహిళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది రాజకీయ నేతల కుట్రలు ఇలా చేస్తున్నారు. ఒక బీసీ నాయకుడు చంద్రబాబులో ఎదుగుతూ ఉంటే ఇలా చేస్తున్నారు చెప్తూ ఫణీంద్ర కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిగి న్యాయం చేయాలంటూ కూడా బాధితులు కోరుతున్నాడు రత్న. యోగానంద్, అసలు మహిళ ఎవరు? తనతో ఫణీంద్రకి ఏమైనా పరిచయం ఉందా? అసలు మహిళ ఎవరు? తనకి సంబంధించిన వీడియోనే ఎందుకు ఈ విధంగా మార్పింగ్ చేయాల్సి వచ్చింది అనే డీటెయిల్స్ అని తెలుస్తున్నాయా? తెలిసిన మహిళ ద్వారా ఒక మార్పింగ్ వీడియో క్రియేట్ చేసి తద్వారా ఏఐని జోడించి దాన్ని ఇలా నా పార్టీని సంగ్రామంలో పార్టీ ఎదుగుతుంది కాబట్టి ఇలా చేయాలని చూస్తూ చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అయితే ఈ వ్యక్తిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలి అంటే ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి బీసీసీల అధ్యక్షుడిగా అవుతున్న తరుణంలో ఇలా చేసి తనతో పాటు పార్టీని కూడా డ్యామేజ్ చేయాలంటూ కూడా కొంతమంది కుట్ర పన్ని ఇలా చేస్తున్నారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపి నిజాలు బయటకు తేలాలని కూడా వీడియోలో ఉన్న ఫణీంద్ర కోరుతున్నాడు రత్న. యోగానంద్, వీడియోని గ్రూప్స్ లో వాట్సాప్ గ్రూప్స్ లో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని డిలీట్ చేసేసారని చెప్పి కూడా మనకి సమాచారం అందుతుంది. ఎవరైనా ఫోన్ హ్యాక్ చేస్తే అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేయాల్సిన అవసరం లేదు కదా? అయితే ఎవరు హ్యాక్ చేశారు? ఎప్పుడు హ్యాక్ చేశారు? ఎప్పుడు తన ఫోన్ హ్యాకింగ్ కి గురైంది? మరి అప్పుడు పోలీసులను ఆశ్రయించారా ఫణీంద్ర? అంటే ఫణీంద్ర చెప్తున్న విషయాల ప్రకారం ఫణీంద్ర ఫోన్ హ్యాక్ అనేది కూడా ఫణీంద్ర కూడా తెలియదు చెప్తున్న పరిస్థితి ఉంది. తన ఐఫోన్ ఎవరో హ్యాక్ చేసి వాట్సాప్ ద్వారా ఇలా అసభ్యకరమైన వీడియోలు క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు. అది కూడా వేరే గ్రూప్ లో షేర్ చేయడంతో ఆ గ్రూప్ లో ఉన్న అడ్మిన్ వీటిని డిలీట్ చేశాడు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ డిలీట్ చేసే లోపే వైరల్ కావడంతో నన్ను నా ఫ్యామిలీని అదేవిధంగా అటువైపు ఉన్న మహిళా ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతోనే దుర్మార్గపు కుట్రతోనే ఇలా చేస్తున్నారు. వీరిపై ఖచ్చితంగా న్యాయపరంగా నేను పోరాడతానంటూ కూడా ఫణీంద్ర చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై
ఏదైతే వాట్సాప్ నా వాట్సాప్ నా ఫోన్ హ్యాక్ అయిందో దీనిపై కూడా కంప్లైంట్ ఇస్తాను. ఆ మహిళతో ఆ మహిళ కుటుంబాన్ని కూడా రోడ్డుకి విడిచి ఇలా కొంతమంది నాయకులు కుట్ర చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై దర్యాప్తు జరపాలంటూ కూడా పోలీసులు నేను కూడా కోరుతానంటూ కూడా పనింద కోరుతున్నారు రత్న. యోగానంద, అయితే వీడియోలో ఉన్న మహిళ ఎవరనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ గా ఉంది. అయితే మరి మహిళ స్పందన ఏ విధంగా ఉంది? ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత తను పోలీసులను ఆశ్రయించే అవకాశం ఉందనుకోవచ్చు. ఇప్పటివరకు ఆ మహిళకు వీడియో గురించి తెలిసిందా లేదా అనేది కూడా మాకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆ మహిళ పల్లెటూరులో ఉండే మహిళ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ మహిళకు ఈ వీడియో గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఆ మహిళకు అది కూడా ఏ వీడియో కాబట్టి తెలిసి ఉండకపోవచ్చు అంటూ కూడా పని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పనీంద్రకు ఆ మహిళకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం పార్టీలో పనిచేసే వ్యక్తుల ద్వారా ఎక్కడో సింగనమలలో పరిచయం కానీ ఎక్కడ నాకు ఆ మహిళతో ఎటువంటి పరిచయం కూడా లేదని చెప్తున్న పరిస్థితి ఉంది. దీనితో యోగానంద్, మీ పక్కనే ఏదైతే వీడియోలో ఉన్న ఆ బాధితులు ఫణీంద్ర ఉన్నారు కదా, తనతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. తనను ఒకసారి మనం మాట్లాడదాం. తనతో పనీంద్ర మనతో మాట్లాడే పని చేస్తే మరొకసారి ఏమంటాడని కూడా మీ ఏదైతే ఆ మహిళ తెలియదు, మీకు తెలుసా, మీకు తెలియదు ఏం చెప్తారు మహిళ గురించి? అంటే మహిళా కుటుంబానికి కూడా ఇలా గబ్బు లేపలం చేస్తున్నారా? లేదండి, ఎందుకు చేస్తున్నారా ఇప్పటికీ అర్థం కావడం లేదండి. అది మేము రీసెంట్ గా ఇప్పుడు అసలు దాదాపు నేను అసలు ఒక ప్రెస్ లో ఉన్నా కూడా ఒక చిన్న ముచ్చ లేకుండా ఉన్నాను అది ఇక్కడే. కానీ దాంతో పాటు నేను పడిన కష్టానికి నేను పార్టీ కోసం నేను చేసిన సేవలు గుర్తించి నా పార్టీ నాకు మంచి స్థానం కల్పించారండి. ఈ రోజు నాకు అసలు ఈ బయట పుకార్ల వల్ల నన్ను ఈ రోజు ఎందుకు చేస్తున్నారో అసలు ఇది అర్థం కాలేదండి. ఫణీంద్ర, మీరే వాట్సాప్ లో గ్రూప్ లో ఏదైతే వీడియో ఒకటి హల్చల్ అయిందో మీరే దాన్ని అప్లోడ్ చేశారన్నది కూడా తెలుస్తుంది. మేడం ఇది కాదు మేడం, ఇది ఎలా జరిగింది మేడం, నాకు వేరే వాళ్ళు మా ఇంటికాడికి వచ్చి నాకు చెప్పే వరకు కూడా అసలు నాకు విషయం తెలియదు. నాకు మా పక్కన వాళ్ళు వేరే వాళ్ళు అంటే ఆ గ్రూప్ లో షేర్ అయిందన్న సంగతి వేరే వాళ్ళు చెప్పేంత వరకు మీకు తెలియదు మేడం? ఏం తెలియదు మేడం, అసలు తెలియదు మేడం. ఓకే, అప్లోడ్ అయిన తర్వాత వీడియోని మళ్ళీ మీరే డిలీట్ చేశారా? మేడం లేదండి మేడం, అసలు నేను ఆ వీడియో కూడా చూడలేదు మేడం. వీడియో కోసం ఇప్పుడు కూడా నా కూడా అసలు ఆ వీడియో చూడలేదు మేడం. అది ఎట్లా వచ్చిందో ఎవరు మేడం? జస్ట్ మేడం మేడం ఒకటి మేడం, ఈ రీసెంట్ మేడం ఇది మొత్తం ఈ ఏ టెక్నికల్ ద్వారా పరిపూర్ణ మొత్తం అంతా చేస్తున్నాను మేడం. వీళ్ళంతా ఎవరు చేస్తున్నారు ఏమనేది మేము కూడా అసలు సార్లు కలుస్తాం మేడం. ఫణీంద్ర గారు, ఆ వీడియో క్లియర్ గా అది ఆ వీడియో అని తెలుస్తుంది, ఎక్కడా కూడా మార్ఫింగ్ లాగా కనిపించట్లేదు. కానీ మీరు మాత్రం ఏ మార్ఫింగ్ చేశారని కూడా చెప్తున్నారు. మేడం మాకైతే మేడం ఎందుకంటే మేడం ఇంకో విషయం మేడం, మీరు కాదు మేడం, మీరు చెప్పేది మేడం ఒకటి మేడం నా ఇట్లా ఫణీంద్ర నుంచి మేడం ఇంతవరకు ఏమన్నా ఇట్లా ఏదైనా సరే మేడం ఒక మైనస్ ఉందన్నా కూడా మీరు చెప్పే నిజమే మేడం అంటాను. అక్కడ ఒక చిన్న మచ్చలే మేడం ఇంతవరకు కూడా. రైట్ ఫణీంద్ర గారు, అసలు ఆ వీడియోలో ఉన్న మహిళ మీకు తెలుసా? పరిచయం ఉందా తనతో? మేడం చెప్పండి మేడం. మహిళ ఎవరైతే ఉన్నారో వీడియోలో మీతో పాటు తను మీకు తెలుసా? పరిచయం ఉందా తను ఇంతకు ముందు? వాళ్ళు మా రిలేటివ్స్ మేడం, మా బంధువులు మేడం, వాళ్ళు కూడా మా రిలేటివ్స్ మేడం. అది ఇంకో విషయం ఏంటంటే మేడం, వేరే వాళ్ళు ఎవరు పెట్టింటే అంత ఇబ్బంది ఏం లేదు మేడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొత్తం ఫ్యామిలీస్ మేడం, ఫ్యామిలీస్ ఇవన్నీ చిన్న సెన్సిటివ్ విషయాలు మేడం. ఇవన్నీ నాకు మ్యారేజ్ మేడం, నాకు ఈ 3 పిల్లలు మేడం. నాకు కూడా ఎవరు ఇట్లా పని ఎవరు చేయరు మేడం. అసలు ఇట్లా బయటికి వెళ్ళి ఇట్లా పని ఎవరు చేయరు మేడం. అసలు ఎవరు చేస్తున్నారు అసలు మేడం? కేవలం నా మీద కుట్ర చేస్తాను మేడం, అంతే మేడం. ఫణీంద్ర గారు, మీ ఫోన్ హ్యాక్ అయిందని చెప్తున్నారు. ఎప్పుడు హ్యాక్ అయింది? మరి మీ ఫోన్ హ్యాక్ అయితే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారా? మేడం లేదు మేడం, ఇంకా మేడం ఈ వీడియో వచ్చే ఈ వీడియో తెలుస్తానే ఒకసారి షాక్ అయ్యాను మేడం. వచ్చి షాక్ అయినాను అసలు. వెంటనే దాని నుంచి నేను ఇంకా ఏంటి అసలు ఏం తీసుకోవాలి మేడం. ఇప్పటికీ నాకు మొత్తం చివరికి వస్తాను మేడం, అసలు నా ఒళ్ళంతా మేడం. అసలు నాకు ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు? నేను ఇప్పుడు ఇంతవరకు అసలు ఎటువంటి మచ్చలు నన్ను అసలు ఎందుకు ఇట్లా చేస్తాను అనేసి నన్ను అసలు నాకే అర్థం మేడం. ఇవన్నీ మొత్తం ఫ్యామిలీస్ అని దెబ్బతింటాయి మేడం. దీనివల్ల చేసేవాళ్ళు ఏదో అసలు వేరే విధంగా చేసినా కూడా అసలు ఇబ్బంది ఉంది మేడం. కానీ ఇట్లా సెన్సిటివ్ విషయాల్లో పూర్తి ఇబ్బంది పెడుతుంది మేడం. ఫణీంద్ర గారు, అనంతపురం సింగనమల జర్నలిస్ట్ గ్రూప్ లో మీరు ఉన్నారా? ఆ గ్రూప్ లో మీరే కదా వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. మేడం నేను ఉన్నా మేడం. నేను ఇంతకుముందు నేను ప్రెస్ లో ఉన్నప్పుడు అదే అసలు గ్రూప్ లో ఉన్నా మేడం. నేను ఉన్నా మేడం, అదే గ్రూప్ లో ఉన్నా మేడం. ఓకే, ఉన్నా మేడం. దాంతోపాటు ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి మేడం. ఇంకా మొత్తం అంతా ప్రెస్ గ్రూప్స్ అండి మేడం. కేవలం బిగ్ టీవీలో మాత్రమే కాదండి, సోషల్ మీడియా మొత్తం కూడా మీ వీడియోనే వైరల్ అవుతుంది. మీరేం చెప్పదలుచుకున్నారు దీనికి? మేడం
మేడం ఇది మొత్తం ఫేక్ మేడం. ఇది 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 కేవలము రాజకీయ పరంగా అసలు ఇప్పుడు డెవలప్ అయితే అంటే మా కొంతమంది చూడలేని వాళ్ళు మేడం ఇస్తున్నాం అంతే ఇది కేవలం రాజకీయ కుట్ర మేడం ఇది కేవలం రాజకీయ కుట్ర మేడం. ఎందుకంటే మేడం ఎందుకంటే చెప్పలేము మేడం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మేడం ఇప్పుడు రాబోయే ఇప్పుడు మొత్తం అంతా ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే ఎవరైనా ముందుకు వస్తా అంటే వెనక్కి పీకే వాళ్ళు తప్ప అసలు ఇంకోటి ముందుకు పంపించే వాళ్ళు ఎవరు లేదు మేడం. ఇప్పుడు నేను ఒక బీసీ కులంలో పుట్టినా మేడం. బీసీ కులంలో ఉండి బీసీ కులంలో నుంచి అసలు ముందుకు వచ్చి బీసీ కులంలో నుంచి నేను అసలు నా పరంగా నాతో ఉన్న వాళ్ళ పరంగా నేను ఎప్పటికీ నేను ముందు ఏ కష్టం ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరికి నేను ముందున్నా మేడం. నేను కాల్సింది మేడం మీరు ఒక్క విషయం మేడం. నేను నాకుల మేడం మేడం ఒక విషయం మేడం. నాకుల మేడంలో ఒక్కసారి మనం ఒక్కసారి ఎంకరేజ్ మేడం. ఒకసారి మేడం మా అందరికీ ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే నేను అర్ధరాత్రి కూడా 10 నిమిషాలు అసలు ముందు ఉండేవాడిని వ్యక్తి మేడం. నేను ఇది ఫేక్ నేను చెప్పిన మాట ఫేక్ అయితే మేడం. చెప్పిన మాట ఈ కష్టం ఫేక్ అయితే మేడం. మేడం అది ఇప్పుడు ఫేక్ అంటే మేడం మీరు చెప్పేది నిజమే కూడా మేడం. నేను ప్రతి నిమిషం అసలు అన్ని విషయాలు నేను కష్టంలో అన్నిటితో ముందుండే వ్యక్తి మేడం. నేను అలాంటి వ్యక్తి నేను ఈ రోజు నన్ను ఇంత ఇట్లా ఇబ్బంది పెడుతుందండి. ఇబ్బంది పెట్టడమే కాదు మేడం. ఇవి నా విషయం ఇబ్బంది పెట్టే విషయం పక్కన పెడితే ఈ రోజు 2 ఫ్యామిలీస్ మేడం. 2 ఫ్యామిలీస్ పూర్తి దెబ్బ తీశాను మేడం పూర్తిగా. అంటే వీడియో అప్లోడ్ అయ్యేంత వరకు కూడా మీ ఫోన్ హ్యాక్ అయిందన్న విషయం మీకు తెలీదా? ఏం తెలియదు మేడం. అసలు ఫోన్ అసలు అది విషయమే తెలియదు మేడం. పూర్తిగా అది విషయం తెలియదు మేడం. అది ఏం జరుగుతుందో అసలు తెలియదు మేడం. నాకున్నట్టు నాకు అసలు వేరే మా ఇంటి దగ్గరికి వచ్చి అసలు నిన్న లేదు చెప్పినప్పుడు అప్పుడు చూసినా కూడా అప్పుడు కూడా నా దగ్గర వీడియో లేదు మేడం. అది మరి అప్లోడ్ అయిన వీడియోని తీసుకుని మీరు పోలీసులను ఆశ్రయించారు. నేను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చూడలేదు మేడం వీడియో కూడా. కానీ ఆ పర్సన్ పర్సన్ నాకు చెప్పారు కానీ ఊరికి అనవసరంగా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇట్లా అసలు ఫ్యామిలీస్ డబ్బులు ఇప్పిస్తున్నారు అనేది ఇప్పటికీ అర్థం కలుగుతున్నాను. పూర్తిగా ఈ రాజకీయ కేవలం రాజకీయ కుట్ర మేడం. ఇది కేవలం నేను ఒకసారి నేను ముందుకు వస్తుందంటే దాన్ని డ్యామేజ్ అనేది చేస్తాను మేడం పూర్తిగా. మరి పోలీసులను ఆశ్రయించాను అంటున్నారు. పోలీసులు ఏం చెప్పారండి? మీరు కేసు నమోదు చేశారా? ఈ వీడియో ఏదైతే అప్లోడ్ అయిందో తప్పకుండా వెళ్తాం మేడం. పోలీసులు వెళ్ళేసి ఎందుకంటే మేడం వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను మేడం. నేను మాట్లాడి చెప్తాను మేడం. ఎవరు చేస్తుంటారు అనుకుంటున్నారు? వీడియోలో ఉన్న పడింద్ర ఒకటే చెప్తున్నాడు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో ఆ కుట్ర దాగి ఉంది వెనకాల. బీసీ నాయకుడు ఇలా చేసి ఎదుగుతుంటే ఓర్వలేని కొంతమంది నాయకులు ఇలా చేస్తున్నట్టు కూడా తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికీ ఆ ఫ్యామిలీస్ నుండి ఇబ్బంది పడతాయని కేవలం నేను బయటకు వచ్చాను తప్ప ఆ వీడియో ఉన్న నేను కాదు, నా ఫోన్ హ్యాక్ అయ్యే విషయం కూడా నాకు తెలియదు అంటూ కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది. రత్న రైట్ యోగానంద్, మనం చూసుకుంటే అతను ఎవరిపైన ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే క్లియర్గా వీడియోలో అర్థమవుతుంది అది అతనే ఉన్నారు ఆ మహిళతో అని చెప్పి తానే పోస్ట్ చేసి డిలీట్ చేసి ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు ఏఏ మార్ఫింగ్ అంటున్నారు. సరే ఓకే రైట్, అయితే ఎవరు చేసి ఉంటారు అనే దాని ఎవరైనా అనుమానం వ్యక్తం చేయడం కానీ అటువంటిది ఏదైనా ఆరోపిస్తున్నారా? ఇప్పుడు ఇంకా ఈ దీంట్లో విషయంలో పూర్తి వీడియో వచ్చిన తర్వాత షాక్ లో ఉన్న నేను కూడా ఎక్కడ ఏం చేయాలి పాల్గొనే పరిస్థితి. ప్రస్తుతం పోలీసులకు వెళ్లి దీనిపై కంప్లైంట్ ఇస్తాను. ఈ వీడియో నేను కాదు మార్ఫింగ్ వీడియో అని చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ వీడియో వచ్చిన తర్వాత షాక్ లో ఉన్నా నా గురించి కాదు కానీ నా కుటుంబాలు అటువైపు మహిళా కుటుంబం కూడా ఇబ్బంది పడుతున్న విషయంలో షాక్ లో ఉన్నా. నాకు షివరింగ్ వస్తుంది, మాట్లాడేది కూడా వీలు కాలేదు, అంత బాధలో ఉన్నా నేను. ప్రస్తుతం అయితే దీనిపై పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీని వెనక ఎవరున్నారో వాగే తెలుసమని కోరుతా అంటూ కూడా పణీంద్ర చెప్తున్నాడు. రత్న యోగానంద్ కంప్లైంట్ చేసినప్పుడు కేవలం ఫణీంద్ర మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు అనుకోవచ్చా, లేదంటే మహిళతో పాటు వెళ్ళి కూడా కంప్లైంట్ చేస్తున్నారా? ఆ మహిళ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఇష్యూకి సంబంధించి పార్టీ పరంగా ఏ విధంగా యాక్షన్ ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే ఇప్పటికైతే ఆ వీడియోలో ఉన్న మహిళ కేవలము తెలిసిన మహిళ మాత్రమే చెప్తున్నా. ఆమె ఆ మహిళను ఎక్కడ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకూడదు ఉద్దేశంతో నేను ఒక్కనే వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ఆ మహిళ సంబంధం లేదు ఎక్కడ కూడా. ఆ మహిళ కుటుంబాన్ని కూడా కేవలం నాశనం చేస్తుంది, కొంతమంది ఇలా చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిగతా విషయాలు ఆలోచిస్తామంటూ కూడా పణీంద్ర చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ వీడియోలో స్పష్టంగా చెప్తున్నా, వీడియోలో నేను కాదు, నేను అట్లాంటి పనులు చేయను, కేవలం నా గురించి కావాలంటే మీ నరపల్లో పటంలో ఎంక్వైరీ చేయండి, నేను ఎక్కడ కూడా బయట ఇట్లా వ్యక్తి ఇట్లా పని చేసేవాడిని కాదు, నేను చాలా ఫెయిర్ గా ఉండి 10 మంది సహాయం చేసేవాడిని అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వీడియో పట్ల ఇప్పుడు పోలీసులు కానీ పార్టీ కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ యోగానంద్.